వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. కుస్మాస్ కిచెన్లో ఈరోజు పాలకూర చుక్కకూర వేసినటువంటి పప్పు రెసిపీ చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీ అయినటువంటి రెసిపీ, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఆకుకూరలు మనం తరచూ కూడా తీసుకోవాలి. ఆకుకూరల వలన మనకి ఎన్నో మేలులు జరుగుతూ ఉంటాయి కదా. మరి ఎలా చేయాలో ఈ రెసిపీ ఏంటో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుండ పెట్టుకున్నాను. కుండలోకి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. చూడండి, మనం కుండలో కనుక ఈ రెసిపీస్ తయారు చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ ఎందుకు వేస్తున్నాం అంటే పప్పు ఉడికేటప్పుడు పప్పు పొంగకుండా ఉంటుందన్నమాట. దీంట్లోకి ఈ కప్పుడు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుంటాను అనమాట. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, దాంట్లోకి ఈ కడిగినటువంటి పప్పు వేసేద్దాము. చూడండి, నేను ఒక కట్ట పాలకూర, ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసేసుకుంటాను. పప్పు 3 వంతులు ఉడికిపోయింది. ఇప్పుడు తరిగి ఉంచుకున్నటువంటి ఆకుకూరను వేసేద్దాం. ఆ తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేస్తున్నానండి. దాంట్లో చాలా కొంచెం చింతపండు వేయాలి. అందులోనే కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని, కొద్దిగా పసుపుని వేసేయాలి. ఆ తర్వాత టేస్ట్ తగ్గ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పు ఉడకనిద్దామండి. చూడండి, ఉడుకుతుంటేనే పప్పు చాలా టేస్ట్ అయినటువంటి వాసన వచ్చేస్తుందండి. ఫ్లేవర్ అదిరిపోతుంది. ఇప్పుడు పప్పు అంతా ఉడికిపోయింది. నేను అది కింద పెట్టేసుకుని పప్పు గుత్తితో బాగా ఎనిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టుకున్నా అండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా మెంతులు వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ధనియాలు వేయాలి. తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా చితగొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ, ఆ తర్వాత కరివేపాకు వేసేయాలండి. ఇప్పుడు వీటిని చక్కగా మాడిపోకుండా వేపుకోవాలి. దోరగా వేపుకోవాలి తాలింపుని. ఈ తాలింపులోకి ఇప్పుడు ఇంగువ వేయాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇంగువ అనేది. ఇంగువతోనే అసలు రుచి. తాలింపు బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఎనిపి ఉంచుకున్నటువంటి పప్పును వేసేద్దాము. అంతేనండి, పాలకూర చుక్కకూర వేసినటువంటి పప్పు రెసిపీ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరూరుతుంది కదా మీకు కూడా. మరి వేడి అన్నంలో ఈ రెసిపీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అబ్బా అదిరిపోతుందండి రుచి. రైస్లోనే కాదండి, చపాతీలోకి, పుల్కాల్లోకి, దోశల్లో కూడా బాగుంటుంది ఈ రెసిపీ. మరి మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్. మరి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి.